కాసేపట్లో రాహుల్ గాంధీకి హైదరాబాద్ రానున్నారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో సీఎం రేవంత్ ఘన స్వాగతం పలుకుతారు. రాహుల్ గాంధీతో పాటు ఫలక్నుమా ప్యాలెస్ కు సీఎం రేవంత్ వెళతారు. ఢిల్లీ నుంచి రాహుల్ గాంధీతో పాటు డిప్యూటీ సీఎం భట్టి కూడా వస్తున్నారు. తర్వాత 4 గంటలకు మెస్సీ శంషాబాద్లో దిగుతారు. మెస్సీకి సీఎం రేవంత్ స్వాగతం పలుకుతారు. మెస్సీ ముందుగా ఫలక్నుమా వెళతారు. అక్కడ గ్రీట్ అండ్ మీట్ తర్వాత ఉప్పల్ స్టేడియంకు వెళతారు. రాత్రి 7:50 ఉప్పల్ స్టేడియంకి మెస్సీ బయలుదేరతారు. మెస్సీతో పాటు స్టేడియంకు రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ వెళతారు. రాత్రి 8:06 సీఎం రేవంత్ గ్రౌండ్లోకి దిగుతారు. తర్వాత ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ వస్తారు. కోల్కతా ఘటనతో పోలీసులకు డీజీపీ శివధర్ రెడ్డి ప్రత్యేక సూచనలు చేశారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూడాలని పోలీసులను డీజీపీ ఆదేశించారు. కోల్కతా ఘటన నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు అప్రమత్తమయ్యారు. ఉప్పల్ స్టేడియం దగ్గర బందోబస్తు పెంచారు. ఇక హైదరాబాద్ లో మెస్సు టూర్ కు సంబంధించి శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి మా ప్రతినిధి రాధిక లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉంది. రాధిక, ప్రస్తుతం మెస్సీ ఇవాళ హైదరాబాద్ కు రాబోతున్నారు కదా, ప్రస్తుతం శంషాబాద్ వద్ద ఎలా జరుగుతోంది, పరిస్థితి ఏంటి? రైట్ ప్రియా, మరి కాసేపట్లో మెస్సీ రాబోతున్న నేపథ్యంలో ఇటు శంషాబాద్ ఎయిర్పోర్ట్ వద్ద భారీ బందోబస్తు అయితే ఉంది. ప్రస్తుతం మనం శంషాబాద్లో చూడొచ్చు, ఇక్కడ చాలా పోలీస్ బలగాలతో ఇక్కడ ఇప్పటికే ఇటు భారీ బందోబస్తుని అయితే ఏర్పాటు చేశారు. అయితే మరోవైపు ఈ మ్యాచ్ చూడటానికి ఏఐసిసి నేత రాహుల్ గాంధీ కూడా వస్తుండటంతో రాహుల్ గాంధీని రిసీవ్ చేసుకోవడానికి, స్వాగతం పలకడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఇక్కడికి శంషాబాద్కి మరి కాసేపట్లో రాబోతున్నారు. ఇప్పటికే దానికి సంబంధించి డాగ్ స్క్వాడ్ కావచ్చు, ఇటు పోలీస్ బలగాలు కావచ్చు, మొత్తం అంతా కూడా ఇక్కడ చెక్కింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. మరి కాసేపట్లో ఇక్కడికి రీచ్ కాబోతున్నారు. ఇక మెస్సీ టూర్ కి సంబంధించి మనం చూస్తే ఇవాళ 4 గంటలకి శంషాబాద్ ఎయిర్పోర్ట్ కి మెస్సీ రీచ్ అవ్వబోతున్నారు. ఆ తర్వాత ఇక్కడ నుంచి జెడ్ కేటగిరీ భద్రతతో ఆయనని ఇక్కడ నుంచి ఇటు ఫలక్నుమా ప్యాలెస్ కి తీసుకుని వెళ్తారు. ఫలక్నుమా ప్యాలెస్ కి నేరుగా ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత అక్కడ మీట్ అండ్ గ్రీట్ అని ఒక ప్రోగ్రామ్ కూడా ఉండబోతుంది. ఆ కార్యక్రమంలో ఆయన పాల్గొనబోతున్నారు. ఓవరాల్ గా అక్కడి నుంచి మళ్ళీ 7:50 కల్లా తను ఇటు మ్యాచ్ కిక్ ఆఫ్ కి ఆయన రీచ్ అవ్వబోతున్నారు, అంటే ఉప్పల్ స్టేడియం కి రీచ్ అవ్వబోతున్నారు. మనం ఒకసారి విజువల్లో చూస్తే కూడా ఇటు లైవ్ లో మనం ఒకసారి చూడొచ్చు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంషాబాద్ ఎయిర్పోర్ట్ కి రీచ్ అయ్యారు. ఏఐసిసి నేత రాహుల్ గాంధీని రిసీవ్ చేసుకోవడానికి రేవంత్ రెడ్డి ఇటు శంషాబాద్ ఎయిర్పోర్ట్ కి అయితే రీచ్ అయ్యారు. మనం విజువల్స్ లో కూడా చూస్తున్నాము, రేవంత్ రెడ్డి సీఎం కాన్వాయ్ అంతా కూడా కదులుతున్న విజువల్స్ మనం చూస్తున్నాము. సో మరి కాసేపట్లో ఇటు రాహుల్ గాంధీ రాబోతున్నారు. రాహుల్ గాంధీని రిసీవ్ చేసుకోవడానికి, అలాగే ఇటు నుంచి డైరెక్ట్ గా రాహుల్ గాంధీ అండ్ రేవంత్ రెడ్డి ఇద్దరూ కూడా ఫలక్నుమా ప్యాలెస్ కి వెళ్లబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది. మనం విజువల్లో చూస్తే ఇటు రేవంత్ రెడ్డి సీఎం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాన్వాయ్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ లోపలికి వెళ్తుంది. ఇక మెస్సీ షెడ్యూల్ ఒకసారి మనం చూసినట్టయితే 7 to 7:30 లోపల ఉప్పల్ స్టేడియం కి మెస్సీ రీచ్ అవ్వబోతా ఉన్నారు. అట్లాగే 8 o'clock కి ఇటు ముఖ్యమంత్రి మైదానంలోకి ఎంటర్ అవుతారు. మరోవైపు 8-7 నిమిషాలకి ఇటు లియోనెల్ మెస్సీ మైదానంలోకి ఎంటర్ అవ్వబోతా ఉన్నారు. అంతేకాదు ఈ మ్యాచ్ ఏదైతే ఉందో ఈ మ్యాచ్ కి సంబంధించి అప్పటికే ఆటగాళ్ళంతా కూడా ఆడుతూ ఉన్న క్రమంలో ఎండింగ్ టైంలో మెస్సీ అండ్ రాహుల్ గాంధీ ఇద్దరూ కూడా మనకి ఈ గ్రౌండ్లోకి రీచ్ అవ్వబోతున్నారు. కాబట్టి ఈ మ్యాచ్ని చూడటానికి మనకు దేశ వ్యాప్తంగా అనేక మంది అభిమానులు, ఫుట్బాల్ అభిమానులంతా కూడా ఇక్కడికి రాబోతూ ఉన్నారు. ఇప్పటికే ఉప్పల్ స్టేడియం వద్ద కోలాహలం మొదలైంది. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఫలక్నుమా ప్యాలెస్ వరకు కూడా కంప్లీట్గా భద్రత నేపథ్యంలో మెస్సీని ఇటు ఉప్పల్ స్టేడియంకి తీసుకెళ్లటానికి కూడా పోలీస్ బలగాలన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. అట్లాగే ఇక్కడ మనం ఒకసారి చూస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ మ్యాచ్లో పాల్గొనటము, డైరెక్ట్గా ఆయన ఫుట్బాల్ ఆడటము, అది కూడా ఒక ఫుట్బాల్ దిగ్గజం
మెస్సీతో పాటు ఆడటాన్ని రాష్ట్ర ప్రజలంతా కూడా, రాష్ట్ర ఫుట్బాల్ అభిమానులంతా కూడా ఎంతో ఆసక్తిగా తిలకించడానికి వెయిట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. చాలా రోజుల నుంచి మెస్సీ కోసం, మెస్సీ ఆటని చూసేందుకు, ప్రత్యక్షంగా చూసేందుకు ఎంతోమంది అభిమానులు వేచి చూస్తూ ఉన్నారు. కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ మ్యాచ్లో ఉండటంతో ఇంకా ఆసక్తి పెరిగిందనే చెప్పుకోవాలి. సో శంషాబాద్ ఎయిర్పోర్ట్కి అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటు చేరుకున్నారు. మరి కాసేపట్లో రాహుల్ గాంధీని రిసీవ్ చేసుకుని పలక్నమ ప్యాలెస్కి అయితే ఇటు బయలుదేరబోతున్నారు. మనకి 7 to 7:30 వరకు ఉప్పల్ స్టేడియంకి మెస్సీ అట్లాగే రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి కూడా రీచ్ అవుతారు. ఇక్కడ నుంచి మెస్సీ ఇక్కడ నుంచి బయలుదేరిన తర్వాత అక్కడ మీట్ అండ్ గ్రీట్ ప్రోగ్రామ్ కూడా ఉంది. ఆ ప్రోగ్రామ్ అటెండ్ అయిన తర్వాత అటు నుంచి ఉప్పల్ స్టేడియంకి చేరుకోబోతున్నారు. సో ఆయన షెడ్యూల్ చాలా టైట్ షెడ్యూల్గా ఉందని చెప్పుకోవాలి. ఒకసారి ఆ షెడ్యూల్ చూస్తే మనకి 7:50 కల్లా కూడా మెస్సీ కార్యక్రమాలు చూస్తే మ్యాచ్ దగ్గరికి 7:50కి రీచ్ అవుతారు. సాయంత్రం 8 గంటల క్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్టేడియంకి చేరుకుంటారు. అట్లాగే 8:07 మెస్సీ స్టేడియంలోకి చేరుకుంటారు. 8:08 ఇటు డీపాల్ లూయిస్ సూవ్రేజ్ మైదానంలోకి ఎంట్రీ ఇస్తారు. అంతేకాదు ఈ 8:10కి కొంత హార్డ్ స్టాప్ అయితే ఇస్తారు. తాత్కాలికంగా ఆటను నిలిపేసి వీళ్ళు ఎంటర్ అయిన తర్వాత వాళ్ళకి డ్రిబ్లింగ్, బాల్తో డ్రిబ్లింగ్ కార్యక్రమం ఉంటుంది. ఆ తర్వాత 8:13కి ఈ కప్, గోట్ కప్ కోసం ఏదైతే షూట్అవుట్ జరుగుతుందో దానికి సంబంధించి ప్రతి జట్టు నుంచి 3 షూట్అవుట్స్ షాట్స్ ఉంటాయి. సాయంత్రం 8:18 ఎంట్రీ ఆఫ్ మినిస్ట్రీ ఇటు మిస్టర్ రాహుల్ గాంధీ ఎంట్రీ ఇస్తారు. 8:18కి 8:18 రాహుల్ గాంధీ ఎంట్రీ ఇస్తారు. మరోవైపు 8:15 2 గ్రూప్ల జట్లు ఏవైతే ఉంటాయో ఈ జట్ల గ్రూప్ ఫోటో కూడా తీసుకోవటం జరుగుతుంది. అయితే ఇక్కడ జోన్ల వారీగా పిల్లల్ని విభజించి వాళ్ళతో కొంత ముచ్చటించే అవకాశాలు కూడా ఉన్నాయి. మరోవైపు పిల్లల క్లినిక్ ఒకటి, టికీ టాకీ కార్యక్రమం ఒకటి ఉంటుంది. సాయంత్రం 8:17 ఇది ఉంటుంది. ఆ తర్వాత జోన్ 1, టికీ టాకీ జోన్ 1ని ప్రారంభోత్సవం చేస్తారు. మెస్సీ అట్లాగే లూయిస్ సూవ్రేజ్, రిడ్రిగో డీపాల్ అట్లాగే సీఎం రాహుల్ గాంధీ ఈ ప్రోగ్రాంలో పాల్గొంటారు. సాయంత్రం 8:22 జోన్ 2, టికీ టాకీ జోన్ 2ని ప్రారంభోత్సవం చేస్తారు. ఆ తర్వాత జోన్ 3ని 8:27 జోన్ 3ని కూడా ప్రారంభోత్సవం చేయబోతున్నారు. దాంతోపాటు జోన్ 4ని కూడా ప్రారంభించిన తర్వాత ఇక్కడ మనకు మెస్సీతో పెనాల్టీ షూట్, గోల్ కీపర్గా అనంత్ రెడ్డి ఆర్గనైజర్ ఉంటారు. మెస్సీ పెనాల్టీ షూట్ అనేది స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత 8:38 స్టేడియం చుట్టూ పెరేడ్ వాక్ ఒకటి చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే మనకి తెలుసు కోల్కతాలో జరిగిన ఇన్సిడెంట్, అన్ని వేల రూపాయలు పెట్టి పాస్ తీసుకొని ఇటు అంతమంది అభిమానులు వేలాది మందిగా అక్కడికి చేరుకున్న తర్వాత మెస్సీ కనీసం కనిపించలేదు అనే ఆరోపణతో ఆందోళన చేపట్టిన అభిమానుల్ని ఇప్పటికే కోల్కతాలో చవిచూశారు. కాబట్టి అక్కడ కుర్చీలు కంప్లీట్గా దాంతో కొంత ఇబ్బంది అయింది. కాబట్టి అట్లాంటివేవి రిపీట్ అవ్వకుండా ఉండేందుకు ఇక్కడ పూర్తి స్థాయిలో వాళ్ళకి కొంత గ్రౌండ్లో అంతా కలియదిరిగే అవకాశం కూడా ఉంది. దీని తర్వాత షెడ్యూల్స్ చూస్తే కూడా మనకి 8:48కి స్టేజ్ పైకి ముఖ్య అతిథులు ఎవరైతే ఉన్నారో ఫుట్బాల్ దిగ్గజాన్ని, ఇటు ఎంతో మంది అభిమానులు ఎదురు చూస్తున్న నేపథ్యంలో ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ అందరికీ అలరించడానికి స్టేజ్ పైకి కూడా రాబోతున్నారు. అట్లాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ వీళ్ళంతా కూడా స్టేజ్ పైకి రాబోతున్నారు. ఆ తర్వాత కొంత గ్రూప్ ఫొటోస్ ఇప్పటికే ఐడియా ఉంది. ప్రతి ఒక్కరూ కూడా ఆయనతో ఫోటో దిగాలని, సెల్ఫీ తీసుకోవాలని ఎంతో ఆరాటపడుతూ ఉంటారు. కానీ ఇటు మెస్సీతో ఫోటో దిగాలంటే చాలా కాస్ట్లీ అని చెప్పుకోవాలి. ఒక్క ఫోటోకి 10 లక్షల రూపాయలు చార్జ్ చేస్తున్నారు. అలా 100 మందికి ఈ ఫోటో దిగే అవకాశాన్ని కల్పిస్తూ ఉన్నారు. సో ఈ స్టేడియంలోనే ఈ ఫోటో షూట్ కూడా ఉంది. వాళ్ళతో ఫొటోస్ దిగిన అనంతరం ప్రోగ్రామ్ క్లోజింగ్ అయితే జరుగుతుంది. సో ఓవరాల్గా చాలా టైట్ షెడ్యూల్తో మెస్సీ ప్రోగ్రామ్ ఉంది. అట్లాగే మరి కాసేపట్లో రాహుల్ గాంధీ కూడా శంషాబాద్ ఎయిర్పోర్ట్కి రీచ్ అవ్వబోతున్నారు. కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే శంషాబాద్ ఎయిర్పోర్ట్ లోపలికి వెళ్ళిన పరిస్థితి. మనం ఒకసారి విజువల్ చూస్తే కూడా కోల్కతాలో జరిగిన ఇన్సిడెంట్ తర్వాత కొంత టైట్ సెక్యూరిటీని అయితే పెట్టారు. ఇప్పటికే డాగ్ స్క్వాడ్స్ కావచ్చు, ఇటు సెక్యూరిటీ మెజర్స్ కావచ్చు, ఇంకాస్త ఎక్కువగా ఇటు పోలీస్ బలగాలు ఇక్కడికి చేరుకొని భారీ బందోబస్తు నడమ జెడ్ కేటగిరీ ఉంటుంది. ఇప్పటికే ఆ జెడ్ కేటగిరీలో శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి పలక్నమ ప్యాలెస్కి మెస్సీని తీసుకెళ్లడానికి కూడా
పూర్తి స్థాయిలో ఇక్కడ సెక్యూరిటీ మెజర్స్ అయితే తీసుకున్నారని చెప్పుకోవాలి. మరి కాసేపట్లో ఏఐసిసి నేత రాహుల్ గాంధీ కూడా రీచ్ అవ్వబోతున్నారు కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే శంషాబాద్ ఎయిర్పోర్ట్ లోపలికి వెళ్ళి ఉన్నారు. సో ఇక్కడ సెక్యూరిటీ అంతా చూస్తుంటే కూడా అర్థమవుతుంది విఐపి జోన్ కావడంతో మీడియాకి కూడా చాలా రెస్ట్రిక్షన్స్ నడుమ ఇక్కడికి అలౌ చేస్తున్న సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. ఒకసారి విజువల్లో కూడా చూస్తే మనకి ఇప్పుడు ఎదురుగా కనిపించే గేట్లో నుంచి మనకు మెస్సీ కావచ్చు, రాహుల్ గాంధీ కావచ్చు, రేవంత్ రెడ్డి కావచ్చు రాబోతున్నారు. సో ఓవరాల్గా మెస్సీ కోసం దేశవ్యాప్తంగా ఉన్న ఫుట్బాల్ అభిమానులంతా కూడా ఉప్పల్ స్టేడియం వైపు దారులు కడుతున్నారు. ఎప్పుడెప్పుడు వస్తారా అంటూ ఎదురు చూస్తున్న ఈ దిగ్గజాన్ని చూసేందుకు ఎక్కడెక్కడి నుంచో దూర ప్రాంతాల నుంచి కూడా ఉప్పల్ స్టేడియంకి అయితే దారులు కడుతున్న విజువల్స్ కనిపిస్తున్నాయి. రైట్ రాధిక, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.